ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జీరో క్రైమ్ రేటు, అత్యధిక కాలం జీవించే ప్రజలు మరియు ఎడ్యుకేషన్ విషయంలో బెస్ట్ క్వాలిటీ. అయితే ఏం జరిగిందంటే జపాన్ తన మొత్తం జనరేషన్ ఒకదాన్ని కాపాడలేకపోయింది. జపాన్ లో ఈ రోజు కూడా ఒక మొత్తం జనరేషన్ అజ్ఞాతంలో చీకటిలో జీవితాన్ని గడుపుతుంది. అంతేకాదు భారతదేశం అత్యధిక జనాభా సమస్యతో బాధపడుతుంటే జపాన్ జనాభా కంటిన్యూస్ గా తగ్గుతుంది. ఈ సమస్యలకు కారణాలేమిటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లివింగ్ స్టాండర్డ్ విషయంలో జపాన్ ఈ రోజు ఒక ఆదర్శ దేశంగా ఉన్నప్పటికీ 2100వ సంవత్సరం నాటికి జపాన్ జనాభా సగానికి తగ్గిపోతుందని, ఇంకా ఈ ఫెసిలిటీస్ తో నిండిన దేశం బహుశా డౌన్ అయిపోతుందని, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కు కార్మికులు మరియు పని రెండూ కొరత ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇలా జరగడానికి కారణం ఏంటి? ఒకవైపు భారతదేశం అత్యధిక జనాభా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటే జపాన్ జనాభా కంటిన్యూస్ గా తగ్గడానికి కారణం ఏంటి? నమ్మండి, ఈ కారణాలు తెలిస్తే మీరు షాక్ కి గురవుతారు. ఎందుకంటే దీని వెనక జపాన్ యొక్క ఒక చీకటి రహస్యం ఉంది. దాని గురించి ఎవరికీ తెలియదు. ఈ రోజు ఈ జపాన్ యొక్క ఈ రహస్యాన్ని మీరందరూ తెలుసుకోబోతున్నారు. ఈ రోజు జపాను అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశంగా మారినప్పటికీ ఒకప్పుడు అమెరికాలో జపాన్ పైన చాలా సమస్యలు ఉండేవి. అందుకే అమెరికా జపాన్ కు వ్యతిరేకంగా కుట్రలైతే చేసింది. దీని కారణంగా జపాన్ లోని నాగసాకి మరియు హిరోషిమా నగరాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒక టైంలో బ్రిటన్ తర్వాత ప్రపంచంలోని 2వ సూపర్ పవర్ గా జపాన్ ఉండబోతుందని, త్వరలో అమెరికాను కూడా రీప్లేస్ చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన కంట్రోల్లోకి తీసుకుంటుందని భావించారు. కానీ 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ నాశనం గురించి మీకు తెలిసిందే. అయితే ఈ రోజు మనం ఆ కాలం గురించి కాకుండా ప్రస్తుతం టైం గురించి మాట్లాడబోతున్నా. 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం నుండి జపాన్ త్వరగా బయటపడింది. ఇంకా 1985 నాటికి జపాన్ ఏషియన్ టైగర్ గా మారిపోయింది. తనను తాను ప్రపంచానికి నిరూపించుకుంది. అంతేకాదు అమెరికా యొక్క కొన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ జపనీస్ కార్పొరేషన్స్ త్వరలో అమెరికాను పూర్తిగా ఆక్రమించగలవని కూడా చెప్పాయి. నిజం చెప్పాలంటే అమెరికా యొక్క ఈ భయం కొంతవరకు నిజమే. ఎందుకంటే ఆ టైంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా డెవలప్ చెందుతుంది. జపాన్ లో ఉన్న ప్రతి సెక్టారు చాలా ఆకట్టుకునే ఆర్థిక వృద్ధిని సాధించింది. దీన్ని చూస్తే జపాన్ త్వరలోనే అమెరికా కార్పొరేషన్ ఇండస్ట్రీస్ ను ఓడించగలదని అనిపించింది. జపాన్ లోని తయారయ్యే వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించాయి. తరువాత దాని ఆర్థిక వ్యవస్థ వెస్ట్రన్ ఆర్థిక వ్యవస్థ కంటే చాలా మెరుగ్గా ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ లేదా మెడికల్ సెక్టార్ తో సంబంధం ఉన్న ఏదైనా వస్తువులైనా జపాన్ ప్రతి సెక్టార్ లో నెంబర్ 1 గా ఉండేది. ఈ కాలంలో జపాన్ లో నిరుద్యోగం లేదు, ఆరోగ్య సమస్యలు లేవు. ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత అద్భుతంగా ఉండేది. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే అందరికీ ఉద్యోగం లభించేది. ఇంకా ఇక్కడ అత్యంత ఇంట్రెస్టింగ్ మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు పర్మనెంట్ గా ఉండేవి. అందువల్ల ఎవరికి తమ భవిష్యత్తు గురించి ఆందోళన ఉండేది కాదు. ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు తమ దేశానికి సర్వీస్ చేయడంలో నిమగ్నమై ఉండేవాళ్ళు. ఈ కృషి ఫలితంగానే 1990 నాటికి జపాన్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. అయితే ఇప్పుడు అది 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ సడన్ గా జపాన్ లో ఏదో మార్పు జరగడం స్టార్ట్ అయింది. 1991లో ఏదో జరిగింది. దానితో జపాన్ యొక్క భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. నిజానికి 1990 వరకు జపాన్ లోని ప్రతి సెక్టారు విజృంభించింది. స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ సెక్టార్, రియల్ ఎస్టేట్ ప్రతిదీ అద్భుతమైన డెవలప్మెంట్ సాధించింది. కానీ 1991లో జపనీస్ స్టాక్ మార్కెట్ 43%, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం 50% వరకు క్షీణించాయి. దీని కారణంగా జపాన్ యొక్క క్రెడిబిలిటీ ప్రపంచం ముందు తగ్గడం ప్రారంభమైంది. సాధారణంగా ఏ దేశానికైనా ఆర్థిక సమస్యలు వస్తే ఆ దేశ సెంట్రల్ బ్యాంకు దాన్ని మేనేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మన దేశంలో ఆర్బీఐ ఉంది. ఆర్థిక సమస్యల టైంలో అది ప్రభుత్వానికి లోన్ ఇచ్చి పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ జపాన్ లో అలా జరగలేదు. ఎందుకంటే ఆ టైంలో జపనీస్ బ్యాంక్స్ చాలా తక్కువ వడ్డీ రేట్లతో లోన్స్ ఇచ్చాయి. ఒక టైంలో లోన్ తీసుకోవడం అంత ఈజీ అయింది. బ్యాంకులు లోన్ తీసుకునే వారిని ఆ లోన్ తో ఏం చేస్తారని కూడా అడగలేదు. దీని కారణంగా బ్యాంకులు కూడా కుప్పకూలిపోయాయి. రిజల్ట్ గా జపనీస్ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తగిలింది. నిజానికి జపనీస్ బ్యాంక్స్ ఇప్పటికే దివాళా తీసిన కంపెనీస్ కు లోన్స్ ఇచ్చాయి. కానీ ఈ కంపెనీస్ గురించి ఎటువంటి రీచెక్ లేకుండా లోన్స్ ఇవ్వడం వల్ల జపనీస్ ప్రభుత్వం ఈ కాన్సిక్వెన్సెస్ ను భరించాల్సి వచ్చింది. రిజల్ట్ గా జపాన్ యొక్క మొత్తం మార్కెట్ దారుణంగా క్షీణించింది. ఏషియన్ టైగర్ గా పిలువబడే జపాన్ ను ఏషియన్ యొక్క సిక్ మ్యాన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్లాంట్స్ స్థాపించడానికి ఇంట్రెస్ట్ చూపిన దేశాలు ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రెడీగా లేవు. ఆర్థిక సంక్షోభం అనేది ప్రతి దేశంలోనూ వస్తుంది. అమెరికా కూడా ఇటువంటి సిచ్యువేషన్ నుండి ఎఫెక్ట్ అయింది. భారతదేశం కూడా ఎల్పీజీ రీఫార్మ్స్ ని అంగీకరించినప్పుడు ఆర్థిక సంక్షోభం గుండా వెళ్ళింది. అయితే జపాన్ తో ఏం జరిగింది? దాన్ని సిక్ మ్యాన్ ఆఫ్ ఏషియా అని ఎందుకు పిలుస్తున్నారు? నిజానికి
నిజానికి దీనికి సమాధానం జపాన్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో దాగి ఉంది. 1990లో జపాన్ లోని అన్ని కంపెనీస్ 13 సంవత్సరాల పాటు రిక్రూట్మెంట్ ని నిలిపివేశాయి. దీని కారణంగా 1990లో గ్రాడ్యుయేట్ అయిన వారికి 13 సంవత్సరాల వరకు ఉద్యోగాలు దొరకలేదు. రిజల్ట్ గా నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు, కంపెనీలు రిక్రూట్మెంట్ ని ఎందుకు నిలిపివేశాయని. వారికి ఎవరి అవసరం లేనట్లు అనిపించిందా, లేక జపాన్ లో తయారీ పూర్తిగా ఆగిపోయిందా? అదైతే కాదని నేను మీకు చెప్తాను. కానీ దీని కారణాన్ని ముందుకు వెళ్లే కొద్దీ మీరు తెలుసుకుంటారు. ఇంకా ప్రైవేట్ సెక్టర్ రిక్రూట్మెంట్ ని నిలిపివేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు అందించలేదు? నిజానికి జపాన్ లో ఎక్కువ ఉద్యోగాలు కార్పొరేట్ సెక్టార్ నుండే వస్తాయి. జపాన్ యొక్క కార్పొరేట్ సెక్టార్ లో ఉద్యోగం పొందడానికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంది. దీనిని షుకూటాస్ లేదా జాబ్ హంటింగ్ అంటారు. జపాన్ లో కార్పొరేట్ సెక్టార్ లో ఉద్యోగం పొందాలంటే ప్రతి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఎందుకంటే జపాన్ లోని ప్రతి యూనివర్సిటీ కార్పొరేట్ సెక్టార్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల కంపెనీస్ ప్రతి సంవత్సరం కొత్త మరియు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ని అపాయింట్ చేస్తాయి. ఈ ప్రాసెస్ చాలా క్రిటికల్. దీనిలో ప్రతి స్టూడెంట్ అనేక ఇంటర్వ్యూస్ ద్వారా వెళ్ళాలి. ఈ ఇంటర్వ్యూస్ ప్రాసెస్ ను క్లియర్ చేసిన వ్యక్తికి మాత్రమే ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఉద్యోగం జీవితాంతం పర్మనెంట్ గా ఉంటుంది. జపాన్ లోని ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలా కఠినమైన విధానం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం పొందిన తర్వాత అతను మరొక చోటకి మారలేడు. కంపెనీలో ఏం జరిగినా అతను దానిని అంగీకరించాల్సిందే. ఇది రాజ్యాంగంలో ఎక్కడా రాయబడి లేనప్పటికీ ఇది ఒక సాంప్రదాయంగా మారింది. ఎందుకంటే జపాన్ లో ఉద్యోగం మార్చిన వారికి మరెక్కడా ఉద్యోగం దొరకదు. వాళ్ళని నమ్మకమైన వ్యక్తులుగా కూడా భావించరు. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని వదిలేస్తే మరెక్కడా ఉద్యోగం దొరకదు. ఈ విధంగా జపాన్ లో జాబ్ సెక్యూరిటీ దొరుకుతుంది. కానీ కంపెనీ యొక్క ప్రతి సరైన లేదా తప్పు నిర్ణయాన్ని అంగీకరించడానికి వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఎవరైనా తన ఉద్యోగాన్ని కోల్పోతాడనే భయం ఉండదు. కానీ ప్రతి వ్యక్తి తన జీవితాంతం ఒకే ఉద్యోగంతో గడపాల్సి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా 1990లో కూడా జపాన్ లో జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇదే. ఈ రోజు వరకు ఇదే కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఈ క్రిటికల్ జాబ్ హంటింగ్ ప్రాసెస్ ను పూర్తి చేయలేకపోతే మీకు ఎక్కడా ఉద్యోగం దొరకదని అర్థం చేసుకోవాలి. 1991లో జపాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. దీని కారణంగా అన్ని కంపెనీస్ 13 సంవత్సరాల పాటు రిక్రూట్మెంట్ ని నిలిపేశాయి. ఈ కాలాన్ని ఐస్ జాబ్, జపనీస్ నిరుద్యోగం అని కూడా అంటారు. 1991లో గ్రాడ్యుయేట్ అయిన వారికి 13 సంవత్సరాల వరకు ఉద్యోగాలు దొరకలేదు. మరియు 13 సంవత్సరాల తర్వాత కంపెనీస్ రిక్రూట్మెంట్ ని తిరిగి స్టార్ట్ చేసినప్పుడు ఈ వ్యక్తుల వయసు 40 సంవత్సరాలకు చేరుకుంది. అందువల్ల ఏ కంపెనీ వాళ్ళని అపాయింట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే జపనీస్ కంపెనీస్ విధానం ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ను మాత్రమే అపాయింట్ చేయడం. ఈ విధానాల కారణంగా ఒక మొత్తం జనరేషన్ నిరుద్యోగంగా మిగిలిపోయింది. ఇది కొంతమంది వ్యక్తులు కాదు, సుమారు 2 లక్షల మంది వ్యక్తులు ఎప్పటికీ ఉద్యోగం పొందలేకపోయారు. ఈ రోజు వీరిని జపాన్ యొక్క లాస్ట్ జనరేషన్ అని పిలుస్తారు. వీళ్లలో కొందరు తక్కువ శాలరీ ఉద్యోగాలను యాక్సెప్ట్ చేసినప్పటికీ చాలా మందికి ఎటువంటి ఉద్యోగం చేయలేరు. వాళ్ళు ఇంట్లోనే ఉండి తల్లిదండ్రుల డబ్బుతో జీవితాన్ని గడిపారు. వీరిలో నిరాశ మరియు నిరుత్సాహం అంతగా నిండిపోయింది. చాలా మంది తమ జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు వీరిలో ఎక్కువ మంది డిప్రెషన్ కు గురై ఉన్నారు. చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్లరు. జపాన్ గురించి మరొక విషయం కూడా ఉంది. ఇక్కడ జనాభా క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం చాలా మంది వివాహం చేసుకోకపోవడం. నిజానికి ఈ కారణం కూడా జపాన్ యొక్క లాస్ట్ జనరేషన్ లోనే దాగి ఉంది. ఎందుకంటే ఉద్యోగం దొరకని ఆ 2 లక్షల మందిలో ఎక్కువ మంది ఇప్పుడు వివాహం చేసుకోలేదు. దీని కారణంగా జపాన్ జనాభా పైన తీవ్రమైన ఎఫెక్ట్ పడింది. ఈ వ్యక్తులు ఇప్పటికీ జపాన్ లోనే ఉన్నారు మరియు జపాన్ ప్రభుత్వం వీరి గురించి చాలా వర్రీ అవుతుంది. ప్రస్తుతం కూడా ప్రభుత్వం వీరిని సెల్ఫ్ రిలయన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వారి జీవితం ఇంకా చాలా కాలం ఉంది. జపాన్ లో జీవనకాలం చాలా ఎక్కువగా ఉందని మీకు తెలిసే ఉంటుంది. కానీ ప్రస్తుతం జపనీస్ ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి విజయాన్ని సాధించలేదు. దీనికి కారణం ఆ క్రిటికల్ జాబ్ హైరింగ్ కల్చర్. దీనిలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే కంపెనీలు అపాయింట్ చేస్తాయి. ఆ వ్యక్తులు తమ జీవితాంతం ఒకే కంపెనీలో గడపాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ జనరేషన్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఎందుకంటే ఆ భయంకరమైన జాబ్ హంటింగ్ ప్రాసెస్ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. కాబట్టి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈ లాస్ట్ జనరేషన్ లో చేరిపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుందో, ఈ లాస్ట్ జనరేషన్ కు వాళ్ళ హక్కులు ఎప్పుడు లభిస్తాయో తెలియదు. జపనీస్ ప్రభుత్వం ఈ జాబ్ హంటింగ్ ప్రాసెస్ ను ఎప్పుడైనా మారుస్తుందని మీరు భావిస్తున్నారా? జపాన్ జనాభా ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా, లేక 2100 సంవత్సరం నాటికి జపాన్ జనాభా సగానికి తగ్గుతుందని చెప్పిన రిపోర్టు నిజమవుతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.